స్వామీజీలు, బాబాలు, ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళంతా భారతీయ సంస్కృతిలో ముక్తి మార్గం చూపించే మార్గదర్శకులు. వేలు వందల ఏళ్ల చరిత్రలో మనకు అడుగడుగునా అనేక మంది స్వాములు కనిపిస్తారు. కానీ కాలం మారింది, పాపం పెరిగింది, దాంతో పాటే భక్తి. దీన్ని క్యాష్ చేసుకోవటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని దారి తప్పించే వాళ్ళు పుట్టుకొచ్చారు. పేరు పక్కన స్వామి, బాబా అని తగిలించుకుంటున్నారు. ఇప్పుడు ఫిలాసఫీ ముచ్చట్లు చెప్పే ప్రతి వాడు స్వామీజీయే. ముక్తి ప్రసాదిస్తానని చెప్పే ప్రతి బాబు బాబానే. వారి మార్గాలన్నీ ముక్తి కంటే, మనీకి, భక్తి కంటే రక్తికి దారితీస్తున్నాయి. దీనిపై V6 స్పాట్లైట్. కాషాయ వస్త్రం, బారుగడ్డం, నుదుటిపై విభూతి, చిరునవ్వు, ముత్యాల్లాంటి ఆధ్యాత్మిక వాకులు. పైసాకు పనికిరాని వాళ్లైనా సరే ఈ వేషాలయ్యగలిగితే చాలు, కాసుల గలగలడు. కర్మభూమి భారతదేశంలో ప్రతి వాడు అంబానీ కాలేడు. అందుకే చాలా మంది బాబాలు, స్వామీజీలుగా అవతరిస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కేవలం బూడిదతో కోట్లు, ఎకరాలు సృష్టించుకుంటున్నారు. విశాలమైన భక్తి వ్యాపార సామ్రాజ్యానికి అధినేతలుగా వెలిగిపోతున్నారు. కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కో ప్రోడక్ట్. కొందరికి పిరమిడ్, మరికొందరికి గోల్డెన్ టెంపుల్, ఇంకొందరికి వన్నెస్. ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్న సుభాష్ పత్రిజీ పిరమిడ్ పేరుతో అలాగే ఎదిగారు. అఘోరా బాబా, దిగంబర బాబా, కాళేశ్వర్ బాబా, బాలసాయి బాబా, స్వామి నిత్యానంద, స్వామి యోగానంద, స్వామి తీర్థానంద. రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడో ఓ చోట వినిపించే పేర్లివి. ఈ స్వామీజీలు, బాబాల ట్రెండ్ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. రోగం ఏదైనా పర్వాలేదు, ఆరోగ్యం ఎంత క్షీణించినా భయం అక్కర్లేదు. బాబా చేతి స్పర్శ చాలు, ఆయనిచ్చే విభూది నోట్లో పడితే చాలు, అంతా సెట్ అయిపోతుంది. పైసా ఖర్చు లేదు, కార్పొరేట్ ఆస్పత్రుల్లా దోపిడీ ఉండదు. భక్తులు సంతృప్తి పడి ఎంతో కొంతిస్తే చాలు. అదే బాబాలకు, స్వామీజీకి భక్తులిచ్చే తాంబూలం. స్వార్థం పెరిగిపోయింది, మనిషిలో మానవత్వం కనుమరుగైంది, అందరిలోనూ పాప భీతి పెరిగిపోయింది. నిత్యం అశాంతి రాజ్యమేల్తోంది. ఎవరితో చెప్పుకోవాలో, ఎలా కుదుటపడాలో తెలియని పరిస్థితి. దేశంలో 90% మందిది ఇదే పరిస్థితి. జనంలో ఆ అసహనమే రాత్రికి రాత్రి పుట్టుకొచ్చే బాబాలకు, స్వామీజీలకు బూస్టునిస్తోంది. నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో భక్తులకు బోధనలు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకు పోటీగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో బాబాలు, స్వామీజీలు దేశమంతా కుప్పలు తెప్పలుగా తయారయ్యారు. రాత్రికి రాత్రి ఏదో అద్భుతం జరిగినట్టు కలరింగిస్తారు. అది నిజమని కొంతమంది ప్రచారం చేస్తారు. నెలల వ్యవధిలో వాళ్ల పేరు రాష్ట్రం మొత్తం మార్మోగుతుంది. ఇంకేం భక్తుల బారులు, కోరికల విన్నపాలు, ఆపై కానుకల సమర్పణలు. కొద్ది కాలంలో మనిషి రూపంలో ఉండే స్వామీజీ కాస్త దైవాంశ సంభూతుడైపోతాడు. నెలసరిలో వెచ్చుల దగ్గర వస్తాయి, వేగసూత్రంగా రావు. నెలసరిప్పుడు కడుపులో నొప్పి ఉంది, పలకంది. అవి తగ్గితేనే ఏ బాలకైనా సంతానం ఉండదు. అవి తగ్గకపోతే ఏ బాలకు సంతానం లేదు. నా 5 రూపాయలకు వచ్చి మీరు మందులు అన్నా ఆ నొప్పి తగ్గకుండా సంతానం లేదు. సంతానం ఇచ్చే బాధ్యత నాది, పేరు నాది పెట్టాలా. ఓం త్రీం లక్ష్మీ లక్ష్మీ సంతానం ఉందా లేదా, 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 ఉంది. త్వరలో ఉంది నేనమా, త్వరలో ఉంది నేనమా, త్వరలో ఉంది. 18 సంబంధ 9 సంబంధ 4 నెలలు 6 నెలలు 6.5 నెల 6 నెలలకు ఇచ్చే సంతానం పలకం ఉంది. నాది పేరు పెట్టాలా, పేరు పెట్టాలా, నా పండుగ పోవాలా. దాని ఇవ్వకపోతే నన్ను అడుగు. 100 మంది భక్తుల ముందు వస్తుంది, సంతానం నువ్వు ఇవ్వలేదని నన్ను అడుగు. నా విష్ణు శక్తి నమ్మంటే మెసేజ్ దాడి చేస్తాను. ఈ వారం దాడి చేస్తాను. నాకు బుద్ధి సంతోషమేనా?
ఇలాంటి చిత్రాలు రాష్ట్రంలో చాలానే కనిపించాయి. దేవుడు శాసిస్తాడు, ఈ బాబా పాటిస్తాడు. రజనీకాంత్ డైలాగ్ కాదిది. నిజంగానే స్వామీజీలు చెప్పే నీతి వాక్యాలు అలాగే ఉంటాయి. దేవుడు తనను ఆయన ప్రతినిధిలా పంపాడని, కష్టాలేంటో నాతో చెప్పుకోండి, తీర్చేస్తానని హామీలిస్తారు. కాస్త విభూతి రాల్చి వెళ్లిరమ్మంటారు. కష్టాలు ఎంతవరకు తీరుతాయో, కోరికలు ఏ మేరకు నెరవేరుతాయో మూఢ భక్తులకే తెలియాలి. ఒక నిత్యానంద, ఒక కాళేశ్వర్, ఒక కల్కి, ఇప్పుడు సుభాష్ పత్రిజీ. అందరి లైఫ్ స్టైల్ ఒకటే, అందరి లక్ష్యము ఒకటే, భక్తులకు ముక్తి ప్రసాదించటం. అదెంతవరకు సాధ్యమో పరమాత్ముడికే తెలియాలి. కానీ ఆ ముసుగులో వీలైనంత దోచేయాలి. సుభాష్ పత్రిజీ భూ అక్రమాలతో పాటు రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇంతకీ పత్రిజీ ఏం చేశారు? ఎక్కడి నుంచొచ్చారు? సుభాష్ పత్రిజీ రాష్ట్రంలో ఈయనో హాట్ టాపిక్. 70 అడుగుల ఎత్తుండే భారీ పిరమిడ్ను మహబూబ్నగర్ జిల్లా కడతాల్లో నిర్మించారు. అదో ధ్యాన కేంద్రం. శ్వాస మీద ధ్యాస అంటూ ఇప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు పత్రిజీ. ధ్యానం చేయండి, ముక్తి మార్గం పొందండి అని సూచిస్తూ వచ్చారు. శాంతి కరువైన కోట్లాది మంది జనం ఆయన మాటలకు ఫ్లాట్ అయ్యారు. ఎక్కడికక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసి క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇంకేం, పత్రిజీ పేరు మారుమోగింది. ఇంతలో భారీ పిరమిడ్ నిర్మాణం ఆయన ఖ్యాతిని ఖండాలు దాటించింది. ఆయన్ని ప్రత్యక్షంగా చూసి అవకాశం దక్కింది. ఇంకేం, లక్షలాది మంది భక్తులు పొంగిపోయారు. ఏడాది క్రితం వరకు మహబూబ్నగర్ జిల్లా కడతాల్ ఓ కుగ్రామం. కానీ ఇప్పుడది అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన పిరమిడ్ ధ్యాన కేంద్రం. దానికి కారణం సుభాష్ పత్రిజీ కృషి. ఏడాది క్రితం అక్కడ ఎకరం భూమి 5 లక్షలు. ఇప్పుడది 1 కోటి దాటింది. అదే పత్రిజీ మాయాజాలం. డెబ్బై అడుగుల ఎత్తైన పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించడం, దానికి దేశ విదేశాల నుంచి ప్రముఖుల్ని పిలిపించడంతో కడతాల్ పేరు మార్మోగిపోయింది. అంతే, ధ్యాన కేంద్రం చుట్టూ ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణానికి పంచాయతీ అనుమతి తీసుకోలేదన్న విమర్శలున్నాయి. దాని చుట్టూ ఉన్న శిఖం భూమిపైనే ఆరోపణలన్నీ. ఆ భూములు చాలా వరకు వ్యవసాయ భూములే. ప్లాన్లో భాగంగా పత్రిజీ కొందరితో చేతులు కలిపి ముందే భూములు కొనిపించారన్న వాదనలున్నాయి. పత్రిజీ భూంఫడ్ సంగతి పక్కన పెడితే ఆయన రాసలీలలు ఇప్పుడు హైలైట్ అయి కూర్చున్నాయి. 2 దశాబ్దాలుగా ఆయన కాపాడుకుంటూ వస్తున్న ఇమేజీ మొత్తం డ్యామేజ్ అయింది. ధ్యానం ముసుగులో కామ చేష్టలు చూపిన పత్రిజీ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. దాంతో ఆయన బెంగళూరుకు మకాం మార్చినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా శక్కర్ నగర్లో 1947లో పుట్టిన సుభాష్ పత్రి ఆధ్యాత్మిక గురువైన వైనం ఆసక్తికరం. 1979 నుంచి ధ్యానంపై పరిశోధనలు మొదలుపెట్టిన పత్రి 1992 నాటికి పిరమిడ్ ధ్యానం అనే ప్రక్రియను కనిపెట్టారు. అప్పటిదాకా ఉద్యోగం చేసుకుంటూనే ధ్యాన బోధ చేసేవారాయన. తరువాత పాపులారిటీ పెరిగి రిజైన్ చేశారు. పిరమిడ్ ధ్యాన కేంద్రాల పేరుతో రాష్ట్రంలో చాలా చోట్ల ఆశ్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడితో ఆగితే బాగుండేది, కానీ దాన్ని మరింత విస్తరించాలనుకున్నారు. రాష్ట్రంలోని ముఖ్యమైన కేంద్రాలన్నింటిలో పిరమిడ్ ధ్యాన కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దానికోసం పాలమూరులో పునాదిరాయి వేశారు. నెక్స్ట్ టార్గెట్ వైజాగ్. విశాఖ జిల్లా మాడుగుల దగ్గరలో 70 అడుగుల భారీ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. దాని చుట్టూ కాటేజీలు కట్టేశారు. ఒక్కో కాటేజీని 4.5 లక్షల రూపాయలకు అమ్మేశారు. పిరమిడ్ నిర్మాణానికి ముందే కొందరు రియల్టర్లతో చేతులు కలిపి కాటేజీల నిర్మాణాన్ని చేపట్టారన్నది మరో ఆరోపణ. వైజాగ్లోనూ సుభాష్ పత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారమంతా సుభాష్ పత్రి భార్య పర్యవేక్షణలో జరుగుతుండడం విశేషం.
ఈ మొత్తం వ్యవహారంతో రాష్ట్రంలో మరో స్వామీజీ భాగవతం బయటకొచ్చింది. సుభాష్ వ్యతిరేకంగా ఓ వర్గం నిరసనలకు దిగితే ఆయన అనుచరులు మాత్రం సంఘీభావ యాత్రలు చేస్తున్నారు. V6 స్పాట్లైట్ లో ఇప్పుడు స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు V6 స్పాట్లైట్. గుడిని మింగేవాళ్లు కొందరు, గుడిలో లింగాన్ని మింగేవాళ్లు మరికొందరు. పత్రిజీ, స్వామీజీ, బాబా లాంటి వాళ్ళు ఓ కోటరీ నిర్మించి కోట్లు కొల్లగొడుతుంటే మరికొందరు దొంగ భక్తులేమో దేవుడి పేరుతో మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా కొత్త బిజినెస్ కు తెరతీశారు కొందరు ప్రబుద్ధులు. V6 వెలుగులోకి తెచ్చిన ఈ వివరాలను మీరే చూడండి. కొండగట్టు ఆంజనేయ స్వామి రాష్ట్రంలోని అతిపెద్ద ఆంజనేయ స్వామి దేవాలయం. ఏడాదికోసారి జరిగే ఉత్సవాలను చూసేందుకు నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. పైగా మహిమగల స్వామి అన్న నమ్మకం భక్తుల్లోనూ ఏర్పడింది. దేవుడి పేరుతో జనాన్ని మోసం చేసే కంత్రీగాళ్లకు ఈ మాత్రం బ్రాండ్ చాలదా? అందుకే కొండగట్టు ఆంజనేయ స్వామి చుట్టూ ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. రామభక్త హనుమాన్ కొలువైన కొండగట్టుకు సమీపంలోని భూములను అభివృద్ధి చేసి కోట్లు గడించాలని ప్లాన్ చేశారు. ఎందుకు పనికిరాని భూములను చవగ్గా కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చారు. మల్యాల మండలంలోని రామన్నపేట, మద్దుట్ల పోతారం, తాటిపల్లి గ్రామాల్లోని సాగు భూములు ఇప్పుడు ప్లాట్లుగా మారిపోయాయి. ప్లాట్లుగా మార్చిన భూములను అమ్ముకునేందుకు వ్యాపారులు ఏకంగా హనుమాన్ విగ్రహాలు ప్రతిష్ఠించారు. జనంలోని భక్తిభావాన్ని సొమ్ము చేసుకునేందుకు ఏకంగా భగవంతుణ్ణే బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేసుకున్నారు. దేవుడి ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ అంజన్న నిలువెత్తు విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. జగిత్యాల కరీంనగర్ హైవేపై ఆంజనేయ స్వామి భారీ విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇలా చేయడం అనైతికమని స్థానికులు ఆరోపిస్తున్నా ఫలితం లేదు. భక్తుల యొక్క రద్దీని, భక్తిని ఆసరా చేసుకొని ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నింటినీ కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాన్ని లేఅవుట్లు లేకుండా నిబంధనల విరుద్ధంగా వాటి ఫ్లాటింగ్ చేసి వాళ్ళ ఆంజనేయ స్వామిని నిలువెత్తు విగ్రహాలు పెట్టి ఒక వ్యాపార దృక్పథంతో గతంలో సినిమా యాక్టర్ల పేర్ల పోస్టర్లతో వ్యాపారం చేసేవాళ్ళు ఇప్పుడు దేవుని బొమ్మ పెట్టి వాళ్ళ ఒక వ్యాపార దృక్పథంతో వాళ్ళ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలము పెట్రోలింగ్ చేస్తున్నారు తప్ప అసలు వాస్తవాన్ని గుర్తించకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నారు. వెంటనే జిల్లా స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారిని స్పందించాలి. ఎవరైతే నిలువెత్తు విగ్రహాలు పెట్టి వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తున్నారో, హిందువుల మనోభావాలు దెబ్బతిస్తున్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చెట్టు పేరు కాయలమ్ముకున్న చందంగా దేవుడి పేరు చెప్పి భూములు అమ్ముకోవడమే కాదు, ఆంజనేయుడి విగ్రహాల వద్ద హుండీలు ఏర్పాటు చేసి భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఖాళీ స్థలాలు లీజుకిచ్చి పార్కింగ్ ఫీజుల పేరుతో వసూలు చేస్తున్నారు. రియల్ వ్యాపారులు ఇంతగా బరి తెగించి డబ్బు దండుకుంటున్నా అధికారులు మాత్రం ఇక్కడ ఉన్న భూములకి దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేస్తున్న ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది ఒక హెచ్చరిక చేస్తున్నాం. మేము దేవుని పేరు వాడుకోవడం మరియు దేవుని పేరు చెప్పి ఇక్కడ భూములకి రేట్లు పెంచడం, దేవుడి గుడి దగ్గర అసాంఘిక కార్యక్రమాలు తలపెట్టడం, దీన్ని
ఆధారంగా తీసుకొని మరి భూములకి రేట్లు ఎక్కువ పెట్టుడు, దేవుడి దగ్గర దేవుడు ఉన్నది, ఇక్కడ గుడి ఉన్నది, రేట్లు ఎక్కువ వస్తాయని చెప్పి అమ్ముకోవడము, ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారులకి. ఈ వ్యాపారం ఇంతటితో ఆపేసి మన హిందూ దేవుని కాపాడుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. చూసి చూడనట్టు వదిలేస్తున్నారన్నది భక్తుల ఆగ్రహం. నిజానికి దేవతామూర్తుల విగ్రహాలను పండితుల సమక్షంలో ప్రతిష్ఠించాలి. విగ్రహాల ముఖాలు కూడా తూర్పు వైపు గాని ఉత్తర ముఖంగా గాని ఉండాలి. కానీ వ్యాపార కాంక్షతో ప్రతిష్ఠించిన ఈ విగ్రహాలు ఎలా పడితే అలా ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు పడమర దిక్కుగా ఏర్పాటు చేశారు. ఇలా చేయడం అరిష్టమంటున్నారు. దేవుణ్ణి ఇలా ప్రచారాస్త్రంగా మార్చుకుని బిజినెస్ చేసుకుంటున్నందుకే ఘోరాలు జరిగిపోతున్నాయంటున్నారు. హిందూ దేవతలను వ్యాపార విస్తరణ కోసం వాడుకోవడం పట్ల కూడా హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనంతలో అఘోరా బాబా, మధురైలో నిత్యానంద, చిత్తూరు కల్కి భగవాన్, కడ్తాల్లో పత్రిజీ అందరూ మొన్నటిదాకా దివ్య స్వరూపులే. కానీ కాలం కలిసిరాక విలన్లయ్యారు. కథ అడ్డం తిరగడంతో బండారం బయటపడింది. ఇప్పుడు పత్రిజీ గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో భక్తుల్ని మోసం చేసిన బాబాల సంగతేంటి? వాళ్లకు శిక్షలు పడ్డాయా? స్వామి నిత్యానంద రాసలీలలతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన పేరు మోసిన ఆధ్యాత్మికవేత్త. 20 ఏళ్ల వయసులోనే తత్వాన్ని బోధించే స్థాయికి ఎదిగిన నిత్యానంద 30 ఏళ్లకై మధురై ఆధీనం పీఠానికి పీఠాధిపతి అయ్యాడు. 2 ఏళ్ల క్రితం వీడియో టేపుల వ్యవహారంలో నిత్యానంద అస్సలు రంగు బయటపడింది. అత్యాచారం, హత్యాయత్నం, 420 లాంటి కేసుల్లో ఇరుక్కున్నాడు. పోలీసుల ఒత్తిళ్లు ఎక్కువడంతో ధర్మశాలకు వెళ్లి కొన్నాళ్ల పాటు దాక్కున్నాడు. కానీ పోలీసుల వేట ఉధృతమవడంతో లొంగిపోయాడు. మధురై పీఠం సహా బెంగళూరు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో నిత్యానంద అనుచరులు భూముల్ని కొట్టేశారన్న ఆరోపణలున్నాయి. ప్రేమ తత్వాన్ని ప్రబోధిస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన సత్యసాయికి పోటీ అన్నట్లుగా పెనుగొండలో సాయి కాళేశ్వర్ అదే తరహాలో ఆశ్రమం నిర్మించి సేవా కార్యక్రమాలు కొనసాగించారు. కాళేశ్వర్ చనిపోయాడు. కాళేశ్వర్ పైన అనేక భూ అక్రమాల ఆరోపణలున్నాయి. చారిత్రాత్మక కట్టడాల అక్రమాల వ్యవహారంలో కాళేశ్వర్ ఆశ్రమంపై దర్యాప్తు కూడా జరిగింది. బాబాలకు ప్రసిద్ధం చెందిన అనంతలో 6 నెలల క్రితం అఘోరా బాబా చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అందరు బాబాలు కాషాయ వస్త్రాలేస్తే అఘోరా బాబా మాత్రం డిఫరెంట్ గా నల్ల వస్త్రాలు ధరించి సంచలనం సృష్టించాడు. అఘోర అవతారంలో పూజలు చేస్తూ హడలెత్తించాడు. షిరిడి సాయి భక్తుడినని చెప్పుకున్న అఘోర ఆయన సేవలను కొనసాగిస్తానని ప్రచారం చేసుకున్నాడు. బెంగళూరు పుట్టపర్తి హైవేపై ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సత్యసాయి, కాళేశ్వర్ మరణం తర్వాత అనంతలో రియల్ వ్యాపారం తగ్గుముఖం పట్టింది. వ్యాపారులు, నేతలు, ప్రజలు మరో బాబాను కోరుకున్నారో లేక ఆయన ఇది మంచి తరుణం అనుకున్నారో కానీ అఘోరి అనంతలో తిష్టవేశాడు. దాంతో ఆ ఏరియాలో భూముల ధరలకు ఒక్కసారిగా ఊపొచ్చింది. సత్యసాయి మరణం తర్వాత ఆయన భక్తులను అట్రాక్ట్ చేయడం ఒక లక్ష్యమైతే పడిపోయిన రియల్ భూమిని మళ్లీ నిలబెట్టడం అఘోరి బాబా టార్గెట్. బాల సాయిబాబా అచ్చం పుట్టపర్తి సాయిబాబాను పోలి ఉండడం బాలసాయికి కలిసి వచ్చింది. ఆ ఒక్క అడ్వాంటేజ్ తో కర్నూలు జిల్లాలో పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించాడు బాలసాయి. గతేడాది చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కోవడంతో తన లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. రీసెంట్ గా హైదరాబాద్ లో డీజీపీ కార్యాలయం ముందు ఓ ఆటోలో 6.5 కోట్లు పట్టుబడ్డాయి. అవి ఎవరివని ఆరా తీస్తే తెలిసింది అదంతా బాలసాయి ఆశ్రమానికి చెందిన వ్యక్తులవని తేలింది. బాలసాయిపై భూ కబ్జా కేసులతో పాటు 420 కేసులు చాలానే ఉన్నాయి. శాంభవి 2 ఏళ్ల క్రితం ఈ పేరు ఒక సంచలనం. మాటలు కూడా సరిగ్గా రాని వయసులో యుగాంతం దలైలామా గురించి మాట్లాడి సంచలనం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో దలైలామాను కలవడంతో పబ్లిసిటీ వచ్చింది. కర్నూలు జిల్లాలోని సూర్యనందిలో అప్పటికే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ఉషారాణి అనే మహిళ శాంభవితో చిలక పలుకులు పలికించినట్టు తేలింది. శాంభవి గార్డియన్ గా చెప్పుకున్న ఉషారాణిపై మానవ హక్కుల కమిషన్ లో కేసు నమోదవడంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖల ఒత్తిడితో ఆ టాపిక్ అలా ముగిసింది. ఇక చిత్తూరు జిల్లాలో కల్కి అవతారం పేరుతో 100,000 కోట్లు సంపాదించుకున్నాడు విజయ్ కుమార్ అనే వ్యక్తి. ఈ ఆశ్రమం పైన 100 ఎకరాల అక్రమ భూముల ఆరోపణలున్నాయి.
ఇవన్నీ వెలుగులోకి వచ్చిన కీలక నేత అండదండలతో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ కేసులన్నిటిలో అందరి టార్గెట్ ఒక్కటే, భక్తుల్ని బురిడి కొట్టించడం, వీలైనంత దోచుకోవడం. నిజానికి దేశంలో శతాబ్దాలుగా గురువులు జనానికి ఆధ్యాత్మిక మార్గం చూపించడం సంప్రదాయంగా వస్తోంది. కానీ వాళ్ళెవ్వరూ ఇలా అడ్డదారులు తొక్కలేదు. అలాంటి సంస్కృతికి మచ్చ తెస్తూ కొత్త తరం బాబాలు, స్వామీజీలు జనాన్ని అడ్డంగా దోచుకుంటున్నారు. నిజానికి ఇలా జనాన్ని మోసం చేసే వాళ్లపై రకరకాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా వీళ్ళ మాయ మాటలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వాటికి చాలా కారణాలు ఉన్నాయి. తమ ప్రత్యక్ష దైవాన్ని అరెస్ట్ చేస్తే భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతాయి. ఒక్కసారి ఇమేజ్ డ్యామేజ్ అయితే కొందరి ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందుకే కొందరు రాజకీయ ప్రముఖులు ఇలాంటి వాళ్లతో రాసుకు పూసుకు తిరుగుతుంటారు. దేశంలో ఎందరో దొంగ బాబాలు వెలిశారు. వాళ్లలో చాలా మంది కేసుల్లో బుక్ అయ్యారు. కానీ ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. దానికి కారణం నేతల అండదండలే. సైన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి రోగానికి మందు అందుబాటులోకి వచ్చింది. అయినా విశ్వాసానికి, మూఢ నమ్మకానికి తేడా తెలుసుకునే పరిస్థితి జనంలో రాలేదు. ఇదే దొంగ బాబాలకు, స్వామీలకు ప్రాణం పోస్తోంది. మనీ సర్క్యులేషన్ కు, రియల్ భూముకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తోంది. ఇలాంటి వాళ్ళ భక్తుల్లో నేతలు, ప్రభుత్వాల పెద్దలు కూడా ఉండటం జనాన్ని కూడా నమ్మేలా చేస్తోంది. అక్రమాలపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా చేస్తోంది. ఇదే V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.